ప్రభుత్వ ప్రణాళికలు ప్రభుత్వ విధానాలు ఉండాలి అని భావించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్కి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ పాలసీ డాక్యుమెంట్, outer ring road inside almost 2100 square kilometers is called CURE, core urban region economy. From outer ring road to regional ring road, around 10,000 square kilometers, it is called pure peri-urban region economy. From regional ring road outside to Telangana border, it is called rural agriculture region economy. So we have adopted 3-layer policy. First layer is CURE, second layer is PURE, third layer is RARE. These 3 policies are Telangana policy. It is going to reach by 2034 $1 trillion economy, by 2047 $3 trillion economy. For that, we need industrial policy, we need energy policy, we need tourism policy, we need endowment tourism and medical policy. విశ్వేశ్వర రెడ్డి గారు లాంటి ఎక్స్పోజర్ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండడం, పార్టీలకు అతీతంగా ఇలాంటి పాలసీస్ని ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలంగాణ గ్రోత్ ఇంజన్కి యాడెడ్ అడ్వాంటేజెస్. రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈ క్యూర్ మీద ప్యూర్ మీదనే ఆధారపడి ఉంది. అందుకే క్యూర్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ సర్వీస్ సెక్టర్గా, ప్యూర్ ఏరియాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్గా, రేర్ ఏరియాని అగ్రికల్చర్ ఎకానమీగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఈ పారదర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది. పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో, కర్ణాటకతోనో, మహారాష్ట్రతోనో, తమిళనాడుతోనో, లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గాంతోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్, జర్మన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో ఐఎస్బి, నల్సార్ యూనివర్సిటీ, IIIT ఇలాంటి మంచి యూనివర్సిటీలు, నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ వాంటెడ్ టు రైజ్, తెలంగాణ వాంటెడ్ టు కాంపీట్ విత్ న్యూయార్క్, సౌత్ కొరియా ఆర్ అదర్ కంట్రీస్. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వ విధానాలను తీసుకురావడం జరిగింది. అందుకే ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే పరిశ్రమలను ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా నేను శ్రీధర్ బాబు గారు రావడం, పెట్టుబడిదారులకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోని, వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఒక సక్సెస్ స్టోరీని తెలంగాణలో రాయాలని ఈరోజు బల్క్ డ్రగ్స్లో దేశంలో ఉత్పత్తి చేసే దాంట్లో 40% బల్క్ డ్రగ్స్ ఓన్లీ
హైదరాబాద్ నగరం నుంచే ఈరోజు మనం అందిస్తున్నాము అని అంటే ఇది ఒక గొప్ప విజయం. మన ప్రపంచాన్ని పట్టి ఒక చావు భయాన్ని ప్రపంచానికి కల్పించిన కోవిడ్ వ్యాక్సిన్లో అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచి జినోమ్ వ్యాలీ నుంచి